మా బాస్ ఇంటికి సౌదీ నుంచి చుట్టాలు అయితే వచ్చారు. 3 days నుంచి అయితే డ్యూటీలు సాగు కొడతా ఉన్నారు. ఇక్కడ పెళ్లికి అయితే వచ్చినారు. ఇక్కడ నుంచి తురుకొంబి ముత్తలా ఏరియాలో డ్రాప్ చేయాలంట. తెల్లవారుదామున 2 గంటలకైతే ఇక్కడ డ్రాప్ చేసినాను. ఇక్కడ నుంచి వాళ్ళ కార్లో సౌదీకి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నారు. వెళ్తా కువైట్ డబ్బులు ఉంటే నాకైతే ఇచ్చేసినాడు పెట్టుకోమని. పోనీలో ఇంతసేపు వెయిట్ చేసి దానికి ఒక 6 దినాలు డబ్బులైనా ఇచ్చినాడు. ఫాహెల్ నుంచి ముత్తలా ఏరియాకి అయితే తురుకొచ్చాను. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి 80 కిలోమీటర్లు. ఇంకా ఇక్కడ నుంచి నేనుండే ఏరియాకి వచ్చేసి 64 కిలోమీటర్లు. ఇంటికి లోపల 3 అవుతుంది. ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా బాస్ 5 దినాలు డబ్బులు ఇచ్చినాడు పెట్రోల్ పట్టిమని. ఇక్కడ ముత్తలాకు రీచ్ అయ్యాక రిటర్న్ లో పట్టిద్దాం అనుకున్నా, కానీ ముత్తలా ఏరియాలో పెట్రోల్ బంకులు లేవు. అందుకని జహ్రా ఏరియా లేకైతే వచ్చినాను. పెట్రోల్ సింబల్ లైట్ అయితే వెలగలేదు. ఇంటి వరకు రీచ్ అవుతుంది. పొరపాటున అన్న మధ్యలో అయిపోయిందంటే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని జహ్రా ఏరియాలోకి అయితే వచ్చేసి పట్టించుకుంటున్నాను. 5 దినాలకు వచ్చేసి ఫుల్ ట్యాంక్ అయిపోయింది. 58 లీటర్లు వచ్చింది. ఇక్కడ నుంచి నేను పనిచేసే ఏరియాకి వచ్చేసి ఇంకా 50 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రోజు అయితే వాన దంచి కుట్టింది. ఇంకా క్లైమేట్ చేంజ్ అయిపోతుంది. ఎండాకాలం వచ్చేస్తుంది. ఏమైనా వానలో డ్రైవింగ్ మాత్రం సూపర్ ఉంటుంది. అయితే జాగ్రత్తగా తోలుకోవాలా. తెల్లవారుదానం 3 గంటలకు అయితే ఇంటికి అయితే రీచ్ అయిపోయా. ఇంకా పోయి పడుకుంటే మళ్ళీ 7 లేయాలి. ఒక 4 గంటలు నిద్రపోతాం అంతే. సబ్స్క్రైబ్ చేయమా.